హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఆర్ క్రియేషన్స్. ఇవాళ మనం క్లాస్ 6 స్టార్ట్ చేద్దాం. ముందుగా క్లాత్కి ఇలా నాట్ చేసుకొని పెట్టుకొని 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 బేస్ లైన్ వేసుకోవాలి. చైన్స్ 4 చైన్స్. మళ్ళీ 4 చైన్స్ 1 2 3 4 ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడ దాకా నాట్ చేసుకోవాలి, లాక్ వేసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ ఇలా కొంచెం దూరం వరకు వేసుకోండి. చైన్స్ వేసుకోవడం తెలుసు కదా, అలా వేసుకోండి. ఇలా కొంచెం 4 చైన్స్ ఇలా అంతా వేసుకుంటారండి. ఇలా వేసుకోండి. 4 చైన్స్ వేసి లాక్ వేసుకొని 4 చైన్స్ వేసి లాక్ వేసుకొని ఇలా కొంచెం దూరం బేస్ లైన్ వేసుకోండి. వేసి లాక్ కట్ చేద్దాం. 2 చైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ దారం లాగేస్తే ముడి పడిపోతుంది, నాట్ పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ లాక్ చేసుకున్నాం కదా, అక్కడ మళ్ళీ లాక్ చేసుకొని డిజైన్ స్టార్ట్ చేద్దాం. మొన్న మనం క్లాత్ మీద డబుల్ క్రోషా వేసాం ఇలా. ఇప్పుడు ఈ చైన్స్లో డబుల్ క్రోషా వేయాలి. ముందుగా లాక్ వేసుకున్నాక లోపల ఉంటుంది. ఒకసారి థ్రెడ్ ఇలా చుట్టుకొని ఈ గ్యాప్లో నుంచి మళ్ళీ నీడిల్ పోనిచ్చి థ్రెడ్ అందుకుంటే 3 లూప్స్ అవుతుంది. 3 లూప్స్ నుంచి 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇది డబుల్ క్రోషా. ఫస్ట్ మనం 3rd క్లాస్ ఏమో 4th క్లాస్లో సింగిల్ క్రోషా వేసాం చైన్స్ మీద. ఇప్పుడు డబుల్ క్రోషా వేద్దాం. చైన్ ఈ లూప్ ఇలా ఉంటుంది. ఒకసారి ఇలా రొటేట్ చేసి మళ్ళీ చైన్ గ్యాప్లో నుంచి వెళ్ళి దారాన్ని అందుకుంటే 3 లూప్స్ అవుతుంది. 3 లూప్స్ నుంచి 2 లూప్స్ ఒకసారి. ఇప్పుడు మన 2 లూప్స్ ఉన్నాయా, ఇక్కడ నుంచి ఇలా దారాన్ని అందుకుంటే ఇది డబుల్ క్రోషా. ఒకసారి చైన్ చుట్టుకొని దారం నుంచి వెళ్ళి 2 దారాల నుంచి ఒకసారి, 2 దారాల నుంచి ఒకసారి. ఇది డబుల్ క్రోషా. ఇలా మనం 4 చైన్స్ గ్యాప్లో ఎన్నైతే పడతాయో అంతవరకు వేసుకోవచ్చు. డబుల్ క్రోషా దారాన్ని అందుకోవాలి. ఇలా చుట్టుకొని ఇలా తీసుకుంటే డబుల్ క్రోషా అయిపోతుందండి. మనం డైరెక్ట్ మొన్న క్లాత్ మీద డబుల్ క్రోషా వేసాం. ఇప్పుడు చైన్స్ వేసి ఆ చైన్ గ్యాప్లో మనం డబుల్ క్రోషా వేస్తున్నాం. ఈజీ అండి డబుల్ క్రోషా వేయడం. పైన ఒకసారి కింద ఒకసారి దారాన్ని అందుకుంటే 3 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇది డబుల్ క్రోషా. అంతే. ఇప్పుడు 5 or 6 వేసుకున్నాను. ఈ నాట్ వేసినాం కదా, ఈ లాక్ చేసిన దగ్గర మనం లాక్ చేసుకోవాలి. మళ్ళీ పక్కనే ఒకసారి దారాన్ని అందుకొని చైన్ లోపల నుంచి వెళ్ళి ఇలా వస్తే 3 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి డబుల్ క్రోషా. ఇది క్లాస్ 6 అండి. బాగా ప్రాక్టీస్ చేయండి. డబుల్ క్రోషా పైనుంచి ఒకసారి, కింద నుంచి ఒకసారి అందుకుంటే 3 దారాలు అయితే రెండిట్లో నుంచి ఒకసారి, రెండిట్లో నుంచి ఒకసారి. ఇలా
ఆల్రెడీ ఒక లూప్ ఈ దారంలో మన నీడిల్ ఉంటుంది. ఒకసారి ఇలా చుట్టుకొని ఇలానే చైన్ గ్యాప్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇంకో దారం అందుకుంటే 3 లూప్స్ అవుతాయి. 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, ఇలా 2 సార్లు తీస్తాం కాబట్టి దీన్ని డబుల్ క్రోషా అంటాం. ఇలా 2 లూప్స్ ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి అందుకుంటూ పోతే ఇది డబుల్ క్రోషా అయిపోతుంది. అంతే. మనం డైరెక్ట్గా ఎందుకు ఇది అంటే ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇలా క్లాత్ మీద చేయించాను. డిజైన్స్ అన్నీ మనకి ఇలానే వస్తాయి. చైన్స్ వేసుకున్న తర్వాతనే మనం ముందు బేస్ లైన్ చైన్స్ వేసుకున్న తర్వాతనే చైన్ గ్యాప్లో నుంచి మనం డబుల్ క్రోషా కానీ త్రిబుల్ క్రోషా కానీ వేసుకుంటూ వస్తాం. జస్ట్ అంతే. మళ్ళీ ఇక్కడ గ్యాప్ లాక్ ఉంది కదా, లాక్లోనే మళ్ళీ లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చైన్ గ్యాప్లో మళ్ళీ డబుల్ క్రోషా, 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, ఇలా 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి డబుల్ క్రోషా. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీకు అన్ని క్లాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిదానంగా అయినా సరే మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రోషా వర్క్ అంటే ఏంటి, క్రోషా శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలి, ఏ శారీకి ఏ డిజైన్ సూట్ అవుతుంది, కలర్ కాంబినేషన్ ఎలా చూస్ చేసుకోవాలి అని ప్రతిదీ నేను చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతే అండి. మళ్ళీ గ్యాప్ లాక్ వచ్చింది, లాక్లో నుంచి లాక్ వేసుకోవాలి. ఇలా మొత్తం 4 చైన్స్ గ్యాప్లో డబుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, అప్పుడే మనకు డిజైన్ కనిపిస్తుంది. మనంటే క్లాత్ మీద వేసాం కాబట్టి ఓన్లీ ఇట్లా డిజైన్ లేకుండా ప్లెయిన్ కనిపిస్తుంది. మనం చైన్ గ్యాప్లో లాక్ దగ్గర లాక్ వేసుకుంటూ వేసాం కాబట్టి ఇట్లా డిజైన్లా కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది ప్రాక్టీస్ చేయండి. డబుల్ క్రోషా చైన్స్, బేస్ లైన్ చైన్స్ వేసుకొని దాని మీద ఇలా డబుల్ క్రోషా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.